సో వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. సో ప్రస్తుతం ఈరోజు ఏదైతే పోచారం శ్రీనివాస ఇంటి వద్ద ఘటన జరిగిందో, సో ఆ ఘటనపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ అలాగే అడ్వకేట్ మనతో ఉన్నారు. సో మేడం చెప్పండి, ఈరోజు ఏదైతే గొడవ జరిగిందో బీఆర్ఎస్ మన ఏదైతే పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర, సో దానికి సంబంధించి ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారనే విషయం తెలియగానే వాళ్ళు కొంచెము ఉద్వేగానికి లోనయ్యారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్లస్ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు శాంతియుతంగా వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారిని కలవాలని చూసారో, అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎదురుదాడి చేసి వాళ్ళని పుష్ చేసి వాళ్ళని కొట్టి, సో ఇలాంటిదంతా చేసి వాళ్ళని అంటే ఎవరైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 మందిని తీసుకొచ్చారు, చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి అందులో. సో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారో వాళ్ళని తీసుకురావాలి. యాక్చువల్గా వాళ్ళని తీసుకురాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ఈ లోపల రేజ్ చేశారు. సో మేము అడిగాము ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. సెక్షన్ 353 ఇంకా 448 పెట్టామని చెప్పారనమాట. సో దానికి సంబంధించి కూడా యాక్చువల్గా 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు. బట్ వెన్ వీ రిక్వెస్టెడ్ దే సెడ్కి నో వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్, కంపల్సరీ మేము రిమాండ్ చేస్తామని చెప్పారు. సో మరి ఇప్పుడు ఈ రిమాండ్ ఏ టైం వరకు చేస్తారో, ఎప్పటి వరకు పంపిస్తారో తెలియదు. సో అది ఏమైనా డిలే అవ్వచ్చు. ప్లస్ లోపల దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఇదిగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా దెబ్బలు తగిలినాయని చెప్తున్నారు లోపల. హాస్పిటల్ తీసుకెళ్ళి తరలించే పరిస్థితి ఏం లేదా మేడం? చెప్పాము మేము యాక్చువల్గా, కానీ ఇప్పటివరకు అయితే ఎవరిని తీసుకోలేదు బయటికి. వి టోల్డ్ ఒక 4-5 మెంబర్స్కి అట్లా ఇంజురీస్ అయినాయి, వాళ్ళని ఇమీడియట్గా తీసుకెళ్ళమని కూడా చెప్పాము. తీసుకెళ్తాం అంటున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ మరి ఇంత లేట్ అయింది. బట్ ఇప్పటివరకు అయితే అలాంటి చర్యలు ఏమి తీసుకోలేదు. సో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ నేతలు ఏదైతే బీఆర్ఎస్ నేతల మీద ఏదైతే దాడికి పాల్పడ్డారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కంటిన్యూస్గా పోచారం గారు మా ఎమ్మెల్యే, సో ఆ ఉద్దేశంతో ఆయన వెళ్తుంటే వాళ్ళు న్యాచురల్లీ ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషనల్లీ వాళ్ళు వెళ్ళారు, అడగడానికి క్వశ్చన్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళకి రైట్ ఉంది, పోయి కలుస్తారు, మాట్లాడతారు, శాంతియుతంగా చేస్తారు. ఇన్ వాట్ వే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్స్ కానీ ఇన్ వాట్ వే దే ఆర్ రిలేటెడ్, వాళ్ళు ఆ సెక్యూరిటీ అందరూ ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరి ముందు వీళ్ళ మీద దాడి చేశారు. సో ఆ దాడి చేసింది క్లియర్గా మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, మేము అవన్నీ ప్రూవ్ చేస్తాం తప్పకుండా. సో అవన్నీ చేసి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులను తీసుకురాకుండా వీళ్ళని చేసి ప్యూర్లీ పొలిటికల్గా మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళ పవర్స్ని. ఇప్పుడు రూలింగ్ పార్టీ, సో ఆ పార్టీ యొక్క ఇది విధానాలు ఎట్లున్నాయంటే వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు, అనవసరంగా కార్యకర్తల మీద కేసెస్ బనాయిస్తున్నారు. సో ఇందులో ముఖ్యంగా పోచారం శ్రీనివాస రెడ్డి ఏదైతే కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం చూశారు కదా, సో ఎందుకు ఏ పదుల కోసం వెళ్ళారనుకోవచ్చా, లేకపోతే డబ్బు కోసం, దేనికోసం వెళ్ళారు? చూడండి, అదైతే ఇప్పుడు యాజ్ ఏ లైక్ జర్నలిస్ట్ మీకు కూడా తెలుసు, మనం దాని మీద కామెంట్ అసలు ఏముంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని బెనిఫిట్ పొంది రాజకీయంగా ఆయనకి అంత మంచి అత్యున్నత పదవి ఇచ్చి ఆయనను అన్ని విధాలుగా మంచిగా చూసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఆయన కూడా అలా వెళ్ళిపోతుంటే అంటే వీళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్లో వచ్చే యువతరానికి? అంటే ఇట్స్ నాట్ గుడ్ సైన్ అండి, ఇట్స్ అ వెరీ బ్యాడ్ సైన్. ఆయన ఏం ఆశించిపోయారనేది మరి ఆయనకే తెలియాలి, మనకైతే తెలియదు. సో పొలిటికల్ కాకుండా యాజ్ మీరు అడ్వకేట్గా లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఎవరికండి, ఎవరి మీద? మీ ఏదైతే బీఆర్ఎస్ నేతల పని మీద లీగల్గా మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఏం లేదు, ఇప్పుడు యాక్చువల్గా అయితే మేము డిమాండ్ చేశాము 41 నోటీస్ ఇవ్వండి, రిమాండ్ చేయాల్సిన అవసరం లేదని. కానీ కాదన్నారు, కోర్టుకి రిమాండ్ చేస్తా అన్నారు. సో మేము అక్కడ బెయిల్ పిటిషన్ వేస్తాము, వేసి మేము ఏదైతే ఉందో మా గ్రీవియన్స్ని కోర్టు వారి ముందు చెప్తాం.